హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్‌లో అందరూ సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడిని పెట్టేసి ఉంటారు కదా! నేను కూడా బ్యాంకాక్‌లో మాకిక్కడ దొరికే మ్యాంగోస్ తోటి ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టానో చూడండి. ఆవకాయ పచ్చడి చూసారా ఎంత బాగా వచ్చిందో, నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. టేస్ట్ కూడా చాలా బాగా ఉంది. నాకే తెలీదు అంత బాగా పచ్చడి వస్తదని. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి కాబట్టి పచ్చడి ఇంత టేస్టీగా వచ్చింది. నేను 1 కేజీ మ్యాంగోస్ తోటి ఆవకాయ పచ్చడినైతే పెట్టాను. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడైతే నాకు అస్సలు కుదరలేదు. థాయ్ చిల్లీ పౌడర్ తోటి చేశాను. దానివల్ల పచ్చడి టేస్ట్ మారిందో ఏమో! అందుకని ఈసారి అన్నీ ఇండియాలో దొరికే వాటితోటే చేశాను. ఒక్క మ్యాంగోస్ మాత్రమే థాయ్ మ్యాంగోస్. ఇక్కడ మ్యాంగోస్ సంవత్సరం అంతా దొరుకుతాయి. కాబట్టి మనకెప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో పచ్చడిని ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకని 1 కేజీ మ్యాంగోస్‌తోనే తీసుకున్నాను పచ్చడి చేయడానికి. తర్వాత అనిపించింది ఇంకా ఎక్కువ పడితే బాగుండేదేమో అనుకున్నాను. కొలతలన్నీ కరెక్ట్‌గా వస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు అని చేశాను. పౌడర్స్ అన్నీ ఇండియన్ గ్రోసరీస్ నుండి తీసుకున్నాను. వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇండియాలో పెట్టే ఆవకాయ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ తీసుకురావడానికి నేనైతే చాలా ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ సరిగ్గా రాలేదని ఈ ఇయర్ చేద్దామా వద్దా అని ఆలోచించుకున్నాను. కానీ ఎప్పుడు ఇండియా వెళ్ళి తీసుకొస్తాం. కానీ ఈసారి సమ్మర్ హాలిడేస్‌కి ఇండియా వెళ్ళటం లేదు. అందుకనే పికల్స్ అన్నీ నేను కొంచెం ప్రిపేర్ చేసేసుకున్నాను. కాకపోతే థాయ్ మ్యాంగోస్ సెలెక్ట్ చేసుకున్నది చాలా ఇంపార్టెంట్. చూడడానికి గ్రీన్‌గానే ఉంటాయి. కానీ లోపల కట్ చేస్తే మాత్రం కొంచెం యెల్లోయిష్‌గా పండినట్టు అనిపిస్తాయి. అలా కాకుండా బాగా పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే పికిల్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో పచ్చడి పెట్టుకోవడానికి సెపరేట్‌గా మ్యాంగోస్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. నాకైతే చాలా కన్‌ఫ్యూషన్. ఏ మ్యాంగోస్ తీసుకోవాలో తెలీదు. గ్రీన్ కలర్ ఉన్నవని చెక్ చేసుకొని తీసుకున్నాను. పచ్చడి పెట్టిన 3వ రోజు కలిపాను. పచ్చడి చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, బాగా ఊరింది. ఆయిల్ అంతా పైకి తేలింది. చూసారా నేను తీసుకున్న థాయ్ మ్యాంగోస్ పచ్చడి కోసమని తీసుకున్నవి. చూడడానికి గ్రీన్‌గానే ఉన్నాయి. కొంచెం గట్టిగా ఉన్నట్టు తీసుకోవాలి. బాగా పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కట్ చేస్తేనే కానీ తెలీదు ఎలా ఉన్నాయో లోపల. ఇదైతే బాగానే ఉంది. ఇది చూడాలి. బ్యాంకాక్ నుండి పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారో, మీరు ఏ ప్లేస్ నుండి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మనం ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు రుచులు అనేవి మర్చిపోలేము. నేను చేసిన పచ్చడి మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, నచ్చే ఉంటుంది కదా. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ఏ ప్లేస్ నుండి చూస్తున్నారో కూడా మీ ఊరి పేరు అయితే రాయడం మర్చిపోకండి. ఇలాగ మ్యాంగోస్ అన్నిటిని కట్ చేసుకొని వాటికి ఉన్న జీడీలన్నీ తీసేసేయాలి. ఇది ఇంకా బాగా ముదిరిపోలేదు కాబట్టి పీచు లాంటి